తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు సచివాలయాన్ని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ప్రసాదరావుతో కలిసి సచివాలయంలో రిజిస్టర్లను పరిశీలించారు. కార్యాలయంలో సిబ్బంది ఒక్కరూ లేకపోవడం, హాజరు పట్టికలో సిబ్బంది పేర్లు కూడా లేకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే లక్ష్యంతో ప్రతి ప్రభుత్వ అధికారి ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. అయితే సచివాలయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో సబబు కాదన్నారు. విధుల్లో లేని సిబ్బందిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయాలని మున్సిపల్ కమిషనర్ ఈగా కిరణ్ను ఆదేశించారు. ఎమ్మెల్యే తనిఖీ అనంతరం సిబ్బంది ఒకరికొకరు కార్యాలయానికి రావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ స్వర్ణ వార్డు నుంచి ప్రజల నుంచి కంప్లైంట్లు చాలా రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం, ఆ విజిట్ చేసిన తర్వాత ఎవరు కూడా లేకుండా పోవడం, ఒక ఇద్దరు మాత్రం ఒకళ్ళు అక్కడ మీటింగ్ కాడ అటెండ్ అయ్యారు, ఇంకొకళ్ళు ఆఫీస్లో ఉన్నారు. మిగతా అందరూ కూడా ఏదో కుంటిసాగని చెప్పి రిజిస్టర్లో కూడా ఎంట్రీ చేయకుండా అందరూ వెళ్ళిపోయారు. అంటే దీన్ని బట్టి చూస్తే మళ్ళా రేపు వచ్చినప్పుడు అన్నీ కూడా సంతకాలు చేసుకొని వాళ్ళు డ్యూటీలు చేసుకుంటూ చూపించుకుంటున్నారు. కాబట్టి దీని మీద కమిషనర్ గారు ఒకటే చెప్పాం, వాళ్ళందరి మీద కూడా నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోండి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కూడా తెలియజేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పని కూడా క్లియర్గా చెప్పాం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి ఒకటే చెప్తుంటారు, ప్రజలకి అందుబాటులో ఉండి పనిచేయాలి. ఈవెన్ మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, అధికారులు కూడా ఉండి ఎప్పుడైతే మార్నింగ్ 9 నుంచో సాయంత్రం 4-5 గంటల వరకైనా పనిచేయాలి కనీసం. అలాంటిది ఇప్పుడు ఈ టైంలో లేరంటే ఇంక ఇక్కడ వాళ్ళ పనితీరు దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే అన్నీ కూడా సెటిల్ అయిపోతాయని చెప్పి తెలియజేస్తాం. దగ్గర ఉన్నటువంటి స్వర్ణ వార్డుని గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చినట్టు చూసినప్పుడు ఆల్మోస్ట్ ఈ వార్డులో ఉన్నటువంటి ఏ ఎంప్లాయీ కూడా ఈ కార్యాలయంలో లేరు, ఎక్సెప్ట్ ఒక ఇద్దరు తప్ప మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళారో తెలియనటువంటి పరిస్థితి. సో ఈ విధంగా సర్వీస్ చేస్తే ప్రజలకి అందుబాటులో లేకుండా ఉంటే మరి ఏ విధంగా ఈ యొక్క అభివృద్ధి సాధిస్తామనేది మీ అందరూ కూడా ఆలోచించాలి. సో ఎవరైతే ఈరోజు ఈ కార్యాలయంలో లేరో వాళ్ళ మీద ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారు ఆదేశించడం జరిగింది కమిషనర్ గారిని. సో ఇకనైనా వాళ్ళ పద్ధతి మార్చుకొని ప్రతిరోజు ప్రజలకి సేవలో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.